కూడి వచ్చిన సంఘానికి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. 2024 సంవత్సరంలో అప్పటి 12వ తారీఖుల కోసం 2వ శుక్రవారం ఇది కూడి వచ్చిన మీ అందరినీ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. వాక్యంలో ధ్యానం చేసుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి ప్రార్థనలు భావించు. మహిమగల తండ్రి, మహోన్నత దానికి స్తోత్రులు. ఈ యొక్క శుక్రవారం ఉపవాస ప్రాంతంలో మేము నీ లేఖల నుండి వాక్యంలో ధ్యానం చేస్తుండగా నన్ను నీ సులువు చోట్ల వరకు పరిచి సంఘానికి ఎటువంటి వర్తమానము అవసరమో అట్టి వర్తమానము ప్రవర్తనని నీవు దయచేయవచ్చు. ప్రవర్తన నీవే ప్రవర్తనని ఆత్మ ద్వారా మాట్లాడమని యేసునామములో నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్యాంశం, మనము ఎవరితో సహవాసం చేస్తున్నాం. సహవాసం అంటే ఏంటి? ఫ్రెండ్షిప్, స్నేహం లేదా చెలిమి. నీవు చేసే సహవాసాన్ని బట్టి నీ యొక్క భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. మంచి వ్యక్తులతో స్నేహం చేసామనుకోండి, మంచి ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, చక్కగా మనం ఏంటంటే మంచి ఆలోచనలు కలిగి మంచి మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మన సహవాసము సరిగా లేకపోతే కనుక చెడు వ్యసనం వైపు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. మరి సన్నిధిలో మన సహవాసము మనము దేవునితో కలిగి ఉండాలి. ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా మనము దేవునితో సహవాసము కలిగి ఉండాలి. దేవునితో సహవాసము నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఈరోజు మన సహవాసము ఎవరితో ఉన్నది చూడండి. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చాలా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మరి పౌలు గారు కొరింథీ అనే సంఘానికి ఉత్తరం రాస్తూ, అది పత్రిక రాస్తూ అంటున్నారు. ఏమంటున్నారంటే, దేవుడు నమ్మదగిన వాడు. ఏమంటారు? దేవుడు నమ్మదగిన వాడు. నమ్మించి మోసం చేసే మనుషులు ఉంటారు. ఎంతో నమ్మకంగా ఉంటూ మోసం చేసే మనుషులు ఉంటారు. వెన్నుపోటు పొడిచే మనుషులు ఉంటారు. మన ఇంట్లో వల్లే మన వెనకాతలు ఏంటంటే గోతులు తవ్వుతుంటారు. రకరకాల సందర్భాలు మనం చూస్తుంటాం. అయితే దేవుడు నమ్మదగిన వాడని పౌలు గారు అక్కడ కొరింథీయులకు ఉత్తరం రాస్తూ ఏమంటాడంటే, మన దేవుడు నమ్మదగిన వాడు అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా మనం ఒక వచనం వెంబడి వచనం మనము చూసినట్లయితే, మన ప్రభువైన యేసుక్రీస్తు, మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభు అంటే ఎవరు? అందరూ నా వైపు చూడండి. మన ప్రభు అంటే ఎవరు? ప్రభు అంటే ఎవరు? లార్డ్, దేవుడు, రాజు. మన ప్రభువైన యేసుక్రీస్తు అంటే మనందరికీ ప్రభు ఎవరంటే దేవుడు. ఈజ్ నథింగ్ బట్ యేసు ప్రభు వారు. యేసుక్రీస్తు వారు అను తన కుమారుని యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు? దేవాది దేవుని కుమారుడు. ఆ కుమారుని సహవాసమునకు చూడండి, కుమారుని సహవాసమునకు అంటే దేవుడు, దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. పంపించి మనందరి నిమిత్తము ఆయన బలియాడు. ఆయనతో సహవాసము చేయడానికి దేవుడు మనల్ని ఏంటంటే మిమ్మును పిలిచిన దేవుడు. నిన్ను నన్ను మనందరినీ పిలిచాడు. అనేక మంది ఉన్నారు ఈ రోజుల్లో, కానీ దేవుడు మనల్నే పిలిచాడు. చూసినట్లయితే మనము పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమందే. అనేక మంది పిలువబడ్డారు,
కానీ ఈ రోజున ఈ యొక్క సమయంలో ఏర్పరచబడిన వారు ఇక్కడికి వచ్చి వాక్యము వినేవారు, ఈ జీవాహారాన్ని భుజించేవారు కొద్దిమంది. అనేక మందిని మరి పిలుస్తుంటాం అనేక సందర్భాల్లో శుభకార్యాలకి. కానీ పిలువబడిన వారు అందరూ వస్తారన్న నమ్మకం లేదు. అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే, మన తండ్రి ఏం చేశారంటే కుమారునితో సహవాసం అంటే చక్కటి రిలేషన్షిప్ కలిగి ఉండాలని నిన్ను నన్ను మనందరినీ ఏం చేశారంటే పిలిచారు. పిలిచిన వ్యక్తి మరి ఎలా ఉండాలి? శుభకార్యానికి పిలిచిన వ్యక్తి ఏం చేస్తాడు? చక్కగా ఆతిథ్యం ఇస్తారు. ఆతిథ్యం ఇవ్వకుండా పంపిస్తారండి? పంపించరు కదా. వచ్చిన వ్యక్తిని సత్కరించి పంపిస్తారు. అయితే నిన్ను నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ నమ్మకాన్ని మనం ఏంటంటే మరి దేవుడు మనలో జరిగించాలంటే నీవు నేను ఎవరితో సహవాసం చేయాలి? దేవుడితో సహవాసం చేయాలి. నువ్వు సన్నిధికి వస్తున్నావు అంటే నువ్వు దేవుడితో సహవాసం చేసినప్పుడు అప్పుడు మటుకు మాత్రమే నీవు దేవుని మీద నమ్మికించగలవు. నీకు దేవుడు నమ్మదగిన వాడని తెలుస్తుంది. అంతే కదా. మనం ఎవరితో రిలేషన్ మెయింటైన్ చేస్తేనే అవతల వ్యక్తి యొక్క స్వభావం తెలుస్తుంది. లేదంటే తెలియదు మనకి. నువ్వు ఆ వ్యక్తితో కొంత పరిచయం ఉన్నప్పుడే నీవు ఆ వ్యక్తి యొక్క గుణగణాలు నీకు తెలుస్తాయి. అదే మాదిరిగా నీవు దేవుడితో సహవాసము చేసినప్పుడు, నీవు దేవుడిలో ముందుకు సాగినప్పుడు అప్పుడు అనిపిస్తుంది, నిజమే ఈయన నమ్మదగిన వాడు, ఈయన లోకంలో ఉన్న మనుషులు లాంటి వ్యక్తి కాదు. ఎందుకు చెప్పంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు. దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఈరోజు దేవుడు పిలవబట్టే నేను మీరు అందరు ఇక్కడికి వచ్చు. ఆ పిలిచిన వాడు ఎటువంటి వాడు అంటే ఆయనకున్న గుణాతిశయం ఏంటంటే చాలా నమ్మకమైన వాడు. కొంతమంది ఒక్కొక్కసారి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటుంటారు, ఎవరితో చెప్పొద్దంటారు. కానీ అవతల వ్యక్తి కొన్ని సందర్భాల్లో టంగ్ స్లిప్ అయిపోతుంటారు. ఏం చేస్తుంటారు? టంగ్ స్లిప్ అయిపోతుంటారు. కానీ మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే నమ్మదగిన వాడు. నీవు దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నా యొక్క కుటుంబ జీవితంలో ఈ కష్టము నేను నీకు తప్ప ఎవరికి పంచుకోలేను అని నీవు దేవునితో చెప్పినప్పుడు దేవుడు అంటాడు, నీ నమ్మకత్వాన్ని చూస్తాడు. కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు వస్తుంటే మాకు రాసినాం, అవి ఎవరికి కొన్ని మేము షేర్ చేయము. ఏవైతే బహిర్గతం చేయగలమో అవి మటుకు మాత్రమే ఓపెన్గా చెప్తాం. నీలో ఆ యొక్క దేవుని మీద నమ్మకము ఉండాలి. ఉన్నప్పుడు నీవు దేవుడితో సహవాసము చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా నీ జీవితంలో, కుటుంబ జీవితంలో కార్యం చేస్తాడు. నీవు సహవాసము లేకుండా నీవు కార్యములు చూడలేవు. అంతే కదండి. సహవాసము లేకుండా నువ్వు కార్యము చూడలేవు. ఎందుకు చేద్దంటే నా దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను పిలిచాడంటే ఆయన నిన్ను ఒక ప్రణాళిక కలిగి ఉంది. నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంది. ఆ ఉద్దేశము నీలో నెరవేర్చబడాలంటే దానికి తగినట్లుగా నువ్వు అడుగులు వేస్తేనే ఆ ఉద్దేశం నెరవేరుతుంది. తల్లిదండ్రులు చూడండి, పిల్లల్ని చక్కగా మంచి చదివించాలనుకుంటారు. కొంత ధనం కూడా కూడబెడతారు. ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు వెళ్తే ఇంజనీర్ ఆడు చదవకుండా జులైగా తిరిగితే ఏమవుతుంది? తప్పెవరిది? వాడి చేజేతులారా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. నీవు దేవుడితో సహవాసము చేసినట్లయితే మన దేవుడు నమ్మదగిన వాడు. మానవుడు లాంటి దేవుడు మన దేవుడు కాదు. మనం మాట తప్పుతాం, ఏదో సందర్భంలో మాట తప్పుతాం. మన దేవుడు అబద్ధమాడడు. అవునంటే అవును, కాదంటే కాదు. మార్చండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. సంఖ్యాకాండం చాలు. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు
ఆయన మానవుడు కాదు. మొదటిగా చెప్తున్నాడు, నా దేవుడు ఎవరని పౌలు గారు ఉత్తరం రాశారు? నమ్మదగినవాడు. మన దేవుడు నమ్మదగినవాడు. ఇక్కడ సంఖ్యాకాండంలో ఏమని రాయబడిందంటే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. మానవులు ఆ యొక్క సందర్భాన్ని బట్టి, వారికి ఉన్న అనుకూలతను బట్టి ఏం చేస్తారంటే మాట మార్చేస్తారు. అయితే నీవు నేను మనము నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు. ఎంత నమ్మదగినవాడంటే, నీకు ఏదైనా ఒక ప్రామిస్ చేశాడంటే ఆ ప్రామిస్ నుంచి నువ్వు తప్పుకోవడం తప్ప దేవుడు తప్పుకోవడం. మీకు అర్థమైన రీతిలో చెప్పాలంటే, పిల్లలకి నువ్వు ఈ సంవత్సరం క్లాస్లో ఫస్ట్ వచ్చావంటే నీకు ఒక సైకిల్ లేక స్మార్ట్ వాచ్ ఏదో అన్నారనుకోండి పేరెంట్స్ ఆ మాట మీద నిలబడి ఉంటారు. దానికి తగిన సోర్సెస్ కూడా చక్కబెట్టి రెడీగా చేస్తూ ఉంటారు. సైకిల్ కొనడానికి అయితే దాని తగ్గ ధనాన్ని సమకూర్చుని ఉంటారు. అయితే వీడు క్లాస్లో టాపర్ కింద రాకపోతే మరి ఇస్తారా? ఎవరు? దేవుడు అదే రీతిగా నీకు ఒక ప్రామిస్ చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, నీ పట్ల కార్యం చేయడానికి ఇష్టం చూపిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోలేము. మన నడవడికను బట్టి మనం ఏం చేస్తామంటే దాన్ని తప్పిపోతుంటాం. ఇక్కడ అంటున్నాడు, ఆయన నరమాత్రుడు కాదు. ఆయన మాట ఇచ్చి వెనుకకు తీసుకునే వ్యక్తి కాదు. ఆయన ఏమంటాడంటే, అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా. ఆయన చెప్పాడంటే యేసు ప్రభు వాళ్ళకి దేవాది దేవుడిన యెహోవా మాట ఇచ్చాడంటే ఆయన నెరవేరుస్తాడు. మరి ఆ మాట ఇచ్చినప్పుడు నీ జీవితంలో ఈ కార్యం నేను చేస్తాను అని దేవాది దేవుడు మనతో మరి ఆ విషయాన్ని పంచుకున్నప్పుడు మనము దానికి తగినట్టుగా నడుచుకుంటేనే అది మన జీవితంలో నెరవేరుతుంది. ఆయన మాట ఇచ్చాడంటే ఆయన నెరవేరుస్తాడు. నీవు నేనే పక్క త్రోవలోకి వెళ్ళిపోతాం. మనకు ఓర్పు ఉండదు, సహనం అస్సలు ఉండదు. ఇమీడియట్గా కోపం వచ్చేస్తుంది. ఏం చేస్తామంటే, నాకు అవ్వట్లేదు, ఒక వారం చూస్తాం, 2 వారాలు చూస్తాం, 3 వారాలు చూస్తాం, 4వ వారం ఇంకా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతాం. అయితే దేవుడు ఏమంటాడంటే, నీ యొక్క ప్రవర్తనను బట్టి, నీ యొక్క నడవడికను బట్టి నీవు ఆ యొక్క ఏదైతే ప్రణాళిక ఉందో అది దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 9వ వచనం చదవండి. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించు నడుచుకున్న వారికి తన నిబంధనకు సిద్ధపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడనియు. చాలు, నమ్మదగిన దేవుడు. పౌలు గారు ఏమన్నారు? నమ్మదగిన దేవుడు అన్నారు. సంఖ్యాకాండలో ఏముంది? ఆయన నరమాత్రుడు కాదు, అబద్ధమాడు, ఏదైనా అన్నాడంటే చేస్తాడని సంఖ్యాకాండంలో మనం చూస్తాం. ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో ఏమనంటుందంటే, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారిని తన నిబంధనను స్థిరపరచువాడని. చూడండి, నేను ఇందాక ప్రణాళిక అన్నాను కదా, ఆ ప్రణాళిక నీ పట్ల నెరవేర్చాలంటే నీవు దేవుణ్ణి ప్రేమించావు. ఎందుచేతనంటే నేను కలిగి ఉన్న దేవుడు నమ్మదగిన దేవుడు. కొన్ని సందర్భాలు చూస్తుంటే, బయట చూస్తుంటే తండ్రిని నమ్మలేం, సొంత మామయ్యని నమ్మలేకపోతున్నాం, ఇంట్లో చాలా మంది బంధువులు నమ్మలేకపోతున్నాం. అటువంటి కర్కశంగా జరుగుతున్నారు అందరూ. చాలా మంది మానవులు అటువంటి చెడు హృదయంలో కలిగి ఉంటున్నారు. పిల్లలు కొంతమంది బంధువులకు అప్పచెప్తుంటే రకరకాల విపరీత ధోరణులు ఉంటున్నారు. అయితే నేను కలిగి ఉన్న నా దేవుడు నమ్మదగిన వాడు. అయితే ఆ నమ్మదగిన దేవుడు నీ పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన నీలో స్థిరపరచబడాలంటే నీవు చేయవలసిన పని అంటే ఆయన్ని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను గైకొనాలి.
ఆయన్ని ప్రేమించాలట. నన్ను నేను ప్రేమించుకునే కన్నా ఆయన ఎక్కువ ప్రేమించాను. అప్పుడు దేవుడు తన ఆలోచనను నీ పట్ల స్థిరపరుస్తాడు. అది ఎలా అంటే తరముల వరకు, 1000 తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడని దేవుని వాక్యం సెలవుస్తుంది. చూడండి, తల్లిదండ్రులుగా మనము దేవుని యొక్క నమ్మిక నుంచి ముందుకు సాగుతున్నప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ మనల్ని చూసి మన పిల్లలు ఫాలో అవుతుంటారు. తరువాత వారు పెరిగి పెద్ద దేవుని మార్గంలో నడుస్తారు. అందుచేతనే దేవుని వాక్యం ఉంటుంది, బాలుడు నడవవలసిన త్రోవలో వాడిని నడిపించాలి. నీవు నేను తల్లిదండ్రుల మనము సన్నిధికి వస్తే సరిపోదు, పిల్లలను కూడా నడిపించినప్పుడు వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోకుండా ఉంటాడు. అమ్మయ్య నేను వచ్చేస్తున్నాను, నా పిల్లల విషయం మనం పట్టించుకోకుండా ఉంటే కనుక వాడు పెరిగి నీకు మేకై కూర్చుంటాడు. ఎంతమందికి ఎలా లేదు ఈ రోజున, అనేక మంది జీవితాలలో పిల్లలకు ముళ్ళులా ఉంటున్నారు ఈ రోజున. ఆ ముళ్ళ నీకు ఉండకుండా ఉండాలంటే బాలుడు నడవవలసిన త్రోవలో వాడిని నడిపించాలి. వాడిని నడిపించాలంటే ముందు నేను సరిగ్గా నడాలి, మీరు సరిగ్గా నడాలి. మనము సరిగ్గా నడిస్తేనే అప్పుడు ఏంటంటే వాడు మనల్ని చూసి నడుస్తాడు. నేను సరిగ్గా నడాలంటే ముందు నేను దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞల ప్రకారం నేను గైకొంటే 1000 తరముల వరకు దేవుడు కృప చూపుతాడట. నీకు అర్హత లేనప్పటికీ దేవుడు ఏం చేస్తాడంటే, మన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి నీకు ఏది అవసరమో అది దేవుడు దయచేస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంకో మాట చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. చాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. చూడండి, మనుషులు మనల్ని నమ్మించి మోసం చేస్తారనుకున్నాం కదా. దేవుడు ఏమంటాడంటే, ఆకాశము భూమియు గతించును గాని నేను ఒకసారి మాట అన్నానంటే అది ఎన్నటికీ అది స్థిరపరుస్తుంది, అది గతించు అని దేవుని వాక్యం తెలుస్తుంది. కానీ మనం చూసినట్లయితే తీర్మానాలు తీసుకుంటాం. ఆ తీర్మానం ప్రకారం మనమే వైలేట్ చేస్తాం, మనమే తప్పుకుంటాం. చేసేది రూల్స్ చేసేది మనమే, దాన్ని బ్రేక్ చేసేది కూడా మనమే. కానీ దేవుడు అంటే అట్టి రీతిగా ఉండకూడదు. ఒక క్రైస్తవుడిగా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. అప్పుడు మటుకు మాత్రమే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. నీకు ఏదైతే అవసరమో, నీ పట్ల దేవుని ఆలోచన ప్రణాళిక ఏదైతే నెరవేరుస్తాడు. ఎందుకు చేతనంటే నా దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి. ఇక్కడ మత్తయి సువార్తలో ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతించవు. దేవుడు ఒకసారి నీకు వాగ్దానం చేసినట్టు ప్రామిస్ చేశాడంటే అది ఎప్పటికీ గతించిపోదు. చక్కటి ఉదాహరణ పరిశుద్ధ ప్రార్థన మందిరమే. మరి చక్కని దర్శనాలతో దేవుడు మనల్ని కింద మందిరంలో బలపరిచాడు. విశాలమైన మందిరం ఇస్తాడు, సుందరమైన మందిరం ఇస్తాడు. మనము అట్టి రీతిగానే ప్రార్థనలో పట్టుదల కలిగి విసుగక ప్రార్థన చేస్తాం కాబట్టి దేవుడు ఇచ్చాడు. దేనికైనా సమయం పడుతుంది, అనుకున్న తడునే ఏ పని అవ్వదు. మనము ఆ ఓపికను కలిగి ప్రార్థన చేస్తాం కాబట్టి దేవుడు మందిరాన్ని ఇచ్చాడు. ప్రతి ఒక్కరి జీవితంలో కార్యము జరిగించాడు. ఎందుకు చేతంటే నా దేవుడు నమ్మదగిన వాడు. నా దేవుడు మాట ఇస్తే ఆకాశము గతించిపోతుంది, ఆకాశమును గతించిపోతుంది, భూమన్న గతించిపోతుంది. కానీ దేవుడి మాట మటుకు మాత్రము గతించదని దేవుడి వాక్యం చెప్తాడు. అందుచేతనే దేవుడు నీకు ఒక మాట ఇచ్చాడంటే ఆ మాటను పట్టుకుని మనం ప్రార్థన చేయాలి. అనేక రీతిలుగా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఆ మాటను పట్టుకుని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ మాట ద్వారా నీకేం చేస్తాడంటే, నా బిడ్డ ఈ మాట పట్టుకుని ప్రార్థన చేస్తుంది, విశ్వాసము కలిగి ఉందని దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. చూడండి మాట, ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం.
గనుక ఉమ్. తానే మనసు గతించి దైవము ఉమ్. గర్భము ధరించుకుని శక్తి పొందును. చాలా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనుడు గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందింది. మనం అనుకుంటాం, నేను శక్తిహీనుణ్ణి, నా దగ్గర ధనము సరిపోతే, నేను ఏ రీతిగా ముందుకు వెళ్ళాలి, నా ఆత్మీయ స్థితి సరిపోతుందా, ఇంకా బలముగా ముందుకు వెళ్ళాలి, నేను ప్రార్థనలో బలముగా ముందుకు సాగాలి అని ఆలోచన కలిగి ఉంటాం. ఈ యొక్క ప్రతి ఆలోచన మనం ఏంటంటే ప్రార్థనలో పెట్టాలి. దేవా, నన్ను నడిపించేది నీవే, నీ మీద నేను నమ్మిక ఉంచాను, విశ్వాసం ఉంచాను. ఇక్కడ సారా కూడా ఏం చేసిందంటే, సారాయి కూడా 99 సంవత్సరాల వయసులో మరి నీకు పిల్లలు పుడతారని చెప్పినప్పుడు నిజంగా అది హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ ఆ యొక్క సారా నమ్మినప్పుడు అట్టి రీతిగానే దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. మీ ఇక్కడ ఒక జరిగిన సంగతి తెలియజేస్తాను. నిన్న మీటింగ్స్కి వెళ్ళిన, నేను మీటింగ్స్లో ఒక దైవజనుడు తెలియజేశాను. ఇది వాస్తవంగా జరిగింది. ఒక దేశంలో యుద్ధం జరుగుతుందట. జాగ్రత్త ఆలోచించి, ఒక దేశంలో యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే మొత్తం అన్ని మరి క్లోజ్ అయిపోతాయి. ఎవరు రోడ్ల మీదకి రారు, ఎవరు గృహాల్లో వాళ్ళే ఉంటుంటారు. అయితే ఆ యొక్క దేశంలో కావాల్సిన ప్రాంతంలో ఒక దేవుని నమ్ముకున్న ఒక బిడ్డ ఉంది. యుద్ధము జరుగుతుంది. అయితే ఆ బిడ్డ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అయిపోయినాయి, తినడానికి ఏమీ లేవు, వస్తువులన్నీ అయిపోయినాయి. ఆమె ఒక్కదే ఉంటుంది. అలాగా ఒక రోజు గడిచిపోయింది, ఆకలితో ఉంది. 2 రోజు గడిచిపోయింది, ఆకలితో ఉంది. అయితే మొదటి రోజు ప్రార్థన చేసింది, దేవా నన్ను కరుణించు, నీ మీద నమ్మకం ఉంచాను. 2 రోజు ప్రార్థన చేసింది, 2 రోజు గతించింది. 3 రోజు ప్రార్థన చేసింది, 3 రోజు అయిపోయింది. ఈ 3 రోజులు ఓన్లీ మంచినీళ్ళు తాగి, ఇంకా అవి కూడా అయిపోయింది. ప్రార్థన చేస్తుందన్న మరలా, యేసయ్యా నా దగ్గర ఏది లేదు, నేను బ్రతకాలంటే నీవు నాకు సహాయం ఇచ్చి అని చాలా పట్టుదల కలిగి, ఏమీ లేని పరిస్థితుల్లో, సాధారణంగా మనం అన్ని ఉంటేనే ప్రార్థన చేయి, కడుపు మకమకలు ఆడిపోతుందట ఆవిడికి. ఆ ఖాళీ కడుపుతో ఆకలితో దేవునికి ప్రార్థన చేస్తుందట. ప్రభువా 3 రోజులే నేను భోజనం చేసి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, నీవు నాకు సహాయం చేయి ప్రార్థన చేస్తున్నాను. అయితే ఒక స్వరం వినబడుతుందట. ఏమని వినబడిందంటే, 3 నెలలకు కావాల్సిన సరుకులు లిస్టు తయారు చేయమని ఒక స్వరం వినబడిందట. బయట పరిస్థితి ఏంటి? యుద్ధం జరుగుతుంది ఏమ్మా. బయట పరిస్థితి లేదు, బయటికి ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఏంటి స్వరం వినబడుతుంది? 3 రోజులు ఆకలిగా ఉంది. స్వరం ఏమని వినబడుతుంది? 3 నెలలకి కావాల్సిన ఇంట్లో సరుకులు సిద్ధం చేసి లిస్ట్ రెడీగా ఉంచని ఒక స్వరం వినబడుతుంది. అయితే ఈమె చాలా ప్రార్థన చేసిందట. యేసయ్య ఇలా స్వరం వినబడుతుంది, అయ్యా నీవేనైతే నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఆనవాలు చూపించు అని అడిగిందట. ప్రార్థన చేసిందట. ప్రార్థన చేసిన తరువాత ఈమెకి ఏదైతే దేవుడు తెలియచేస్తాడో 3 నెలల సరుకులు లిస్ట్ రాసినట్టు. 1 నెలకైతేనే మనకు ఒక పేజ్ వస్తుంది, 3 నెలల కంటే 3 పేజీలు. 3 నెలల సరుకులు మన పేజీల మీద రాసేసింది, దగ్గర పెట్టుకోండి. నాకు ఒక ఆనవాళ్ళు చూపించి ప్రభు అని ప్రార్థన చేసిందట. ప్రార్థన చేసినప్పుడు ఒక అనౌన్స్మెంట్ వినిపించిందట. మరి గత కొన్ని రోజులుగా యుద్ధం జరుగుతుంది కదా, ఈ రోజు అది మర్నాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు యుద్ధాన్ని ఆపు చేస్తున్నారు. మీకు ఎవరికి ఎటువంటి అవసరం, ఆ అవసరాలన్నీ ఆ యొక్క సమయంలో తీర్చుకోమని ఆ యొక్క అనౌన్స్మెంట్ సారాంశం. 3 రోజులు ఉపవాసం ఉంది, అంటే ఏమీ లేదు, మంచినీళ్ళతో ఉండి దేవునికి ప్రార్థన చేసింది. అయ్యా నాకు నీవే దిక్కని ప్రార్థన చేస్తుంటే ఒక స్వరం వినబడింది. స్వరం వినబడినప్పుడు ఆ స్వరం ఏమందంటే 3 నెలలకు సరిపడా సరుకులు సిద్ధం చేసుకోమంటే ఈమె తడపడాయించి, ఇది దేవుని స్వరమా లేకపోతే నాకు అలాగా కొంతమంది చూడండి చెవులు దింగులు ఎత్తుతుంటాయి ఆకలిస్తున్నప్పుడు, అలాగ అనుకుంది యాక్చువల్గా అనుకుని. కానీ దేవుడు ఒక ఆనవాళ్ళు అడిగితే దేవుడు ఆనవాళ్ళు చూపించుడు దాని ప్రకారం రాసుకుంది.
అయితే ఈమె డబ్బులు లేవు ఇంటి దగ్గర, కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ప్రార్థన చేసిందట, మళ్ళా ఆ రాత్రి ప్రార్థన చేసిందట. ఎందుకంటే మన్నాడు 9 గంటలకు వెళ్ళాలి కదా. ప్రార్థన చేస్తే దేవుడు అంటాడ, పలానా ప్లేస్ లో పలానా షాపింగ్ మాల్ ఉంటుంది, మార్ట్ ఉంటుంది, ఆ మార్ట్కి వెళ్ళని దేవుడు చెప్పాడట. అయితే ఈమె ఉదయం అయింది, 9 గంటలకి ఆ మాల్కి వెళ్ళిందట. వెళితే మరి జనం తండోపతండాలుగా ఉన్నారు. తండోపతండాలుగా ఉన్నప్పుడు జాగ్రత్తగా మరి ఆ యొక్క సామాన్లు 3 నెలలు సరిపడా సామాన్లన్నీ ఒకటి తీసుకుని, ఇవన్నీ 9 గంటలకి వెళ్ళిన మనిషికి మధ్యాహ్నం 1 గంట అయితే అన్ని సామాన్లు తీసుకుని ట్రాలీలో వేసుకునేటప్పటికి, కరెక్ట్గా ట్రాలీలో వేసుకుని ఆ యొక్క కౌంటర్ దగ్గరికి వచ్చేటప్పటికి, అమ్మా ఇది లంచ్ టైం, ఇప్పుడు ఈ యొక్క కౌంటర్ క్లోజ్ చేస్తున్నాం, మళ్ళీ లంచ్ అయితే ఓపెన్ చేస్తాం అని అన్నాడట. అయితే దేవుని స్వరం మళ్ళీ వినబడుతుందట. ఈమె సామాన్లను వేసుకుంది, ట్రాలీ తీసుకుని కౌంటర్ దగ్గరికి వెళ్ళింది. డబ్బులు లేవయ్యా, ఏసయ్యా మరి ఎలాగా అన్ని సామాన్లు వేసుకున్నా అంటే మళ్ళీ ఒక స్వరం వినబడిందట. కౌంటర్ నెంబర్ 7 దగ్గరికి వెళ్ళమని స్వరం వినబడిందట. కౌంటర్ నెంబర్, ఇది వాస్తవంగా జరిగింది, కౌంటర్ నెంబర్ 7 దగ్గరికి వెళ్ళమని స్వరం వినబడ్డది. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళిందట. ఈ లోపల ఆ కౌంటర్ వ్యక్తి కూడా గబగబా టైం అయిపోతుంది, అమ్మ మళ్ళీ 4 గంటలకు క్లోజ్ అయిపోతుంది, నేను కూడా భోంచాను. ఆ కౌంటర్ గల వ్యక్తి కూడా ఏమన్నాడంట, నువ్వు ఇంకో వేరే కౌంటర్కి వెళ్ళు, ఇంకా కౌంటర్ జరుగుతుంది ఎక్కడంటే ఈ మందట, నా తండ్రి ఈ కౌంటర్ దగ్గర వేయించుకున్నాడు బిల్లు, నేను ఎక్కడికి వెళ్ళాను. ఈ అమ్మ నీకు మధ్యుండే మాట్లాడుతున్నావా, నీ తండ్రి చెప్పాడు సరే 4 గంటలకు అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది, వేరే కౌంటర్ లోపల అక్కడ రన్ అవుతుంది. లేదు, నా తండ్రి 7వ కౌంటర్ దగ్గరికి వెళ్ళమన్నాడు, అక్కడైనా బిల్లు వేయించుకుంటాను కదా. ఎవరో కొంచెం డిస్టర్బ్ ఏమో అని ఆ కౌంటర్లో ఉన్న వ్యక్తి వెళ్ళిపోయాడు. భోజనం వెళ్ళిపోయి 1:45 వచ్చినట్టు మొదలు వచ్చేటప్పటికి ఈవిడ అక్కడే కౌంటర్ జరుగుతుందట. ఏమ్మా ఇంత 45 నిమిషాలు వెయిట్ చేస్తూ ఎందుకు, వేరే కౌంటర్ ఉంది కదా అక్కడికి వెళ్ళచ్చు. లేదయ్యా, నా తండ్రి 7వ కౌంటర్ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు, నేను ఇక్కడే బిల్లు వేయించుకుంటాను అన్నదట ఆమె. అయితే ఈమె ఒక్కొక్క సరుకు పెడుతుంది. 3 నెలలకు సరిపడా సరుకులు పెడుతుంది, కౌంటర్లో బిల్లు వేస్తున్నాడు. జాగ్రత్తగా గమనించి, నమ్మకం ఉంచినప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. నమ్మట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము. ఆమె చాలా విశ్వాసం కలిగి దేవుని స్వరం విని లిస్టు రాస్తుంది. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అదే షాపుకి వెళ్ళింది, మరలా ఏ కౌంటర్ దగ్గరికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళింది. అయితే ఈమె దగ్గర డబ్బులేమీ లేవు, గమనించవలసిన విషయం. అయితే ఒక్కొక్కటి తీస్తుంది, ఆఖరిది వచ్చింది, బిల్ వేసాడు. అయితే బిల్ జనరేట్ అయిపోయింది. ఈవిడి లోన్ టెన్షన్, డబ్బులు లేవు, 3 నెలల సరుకులు వేసినప్పుడు డబ్బులు లేవు, చీమ మొక్క మీద ఉమ్మేస్తాడు అని ఏసైకి ప్రార్థన చేస్తుంటే బిల్లు జనరేట్ అయిపోయింది. ఆ బిల్లు ఇలా తీసినట్టే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. మేనేజ్మెంట్ వాళ్ళు, ఆ యొక్క మాల్ మేనేజ్మెంట్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏ అనౌన్స్మెంట్ అంటే, దాని అనౌన్స్మెంట్ సారాంశం ఏంటంటే, ఈ సమయంలో కౌంటర్ నెంబర్ 7 దగ్గర ఎవరైతే ఉన్నారో వారికి ఉచితంగా సరుకులు ఇవ్వబడు. ఎందుకు చేతనంటే, ఈ మాలు ఇప్పటికీ కట్టి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ కౌంటర్ నెంబర్ 7 దగ్గర ఎవరైతే ఉన్నారో వారికి మటుకు మాత్రమే, అది కూడా ఈ సమయంలోనే అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ బిల్లేసేవాడికి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఈ అమ్మ నీకు ముందే తెలిసేది అంతానంటే, నా తండ్రి తెలిసిందట. ఆ తండ్రి ఎవరని అడిగాను. నా తండ్రి అయ్యా యేసయ్య అన్నట. దేవుని మీద విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు తప్పకుండా కార్యము జరిగిస్తాడు. ఇక్కడ సారాయికి అసాధ్యమే, మనుషులకు అసాధ్యం. 99 సంవత్సరాల వయసులో గర్భము దాల్చి పిల్లల కండం అసాధ్యమే. ఒక వ్యక్తి దగ్గర ఏమీ డబ్బులు లేకుండా మాల్కి వెళ్ళి 3 నెలల సరుకులు కొనుక్కోవడానికి సిద్ధపడిందంటే ఒక వ్యక్తికి అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యమే. ఎందుచేతనంటే నా దేవుడు నమ్మదగినవాడు. నా దేవుని ఆలోచన ప్రకారము, చిత్తము ప్రకారము నేను నడుచుకున్నట్లయితే దేవుడే నన్ను నడిపిస్తాడు. సారా విషయంలో అదే జరిగింది. ఈ రోజున
మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. నమ్ము, నువ్వు దేవుని మీద ఆధారపడు. ఎందుకు చెప్తానంటే నా దేవుడు నమ్మదగిన వాడు. ఇంకో మాట చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనని ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలు, ఇది లాస్ట్ కంక్లూజన్. ఫస్ట్ ఏమన్నా, దేవుడితో సహవాసం చేయండి. దేవుడు మనల్ని పిలిచాడు, ఆయన నమ్మదగిన వాడన్నా. దేవుడు నమ్మదగిన వాడే, దేవుడు నమ్మదగిన వాడే. నా జీవితంలో ఎన్నో కార్యలు చేశారు. ఇక్కడ కూర్చున్న మీ జీవితంలో ఎన్నో కార్యలు చేశారు. అయితే ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట రాయబడింది. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు. చూడండి, చాలా మంది హృదయంలో అసూయ ద్వేషం పెట్టుకుంటా ఎదుటి వారిని చక్కగా నవ్వుతా పలకరిస్తారు. ఏమో పలకరించడం చాలా మంది ఉంటుంటారు, అటుంటారు. చాలా నవ్వుతా పలకరిస్తుంటారు. అలా పలకరించి దేవుని సన్నిధికి వచ్చి నీ పాపములు ఒప్పుకోకుండా నువ్వు ప్రార్థన చేసినా ఏ విధమైన ఫలితం ఉండదు. అందుచేత నేను దేవుని వాక్యం చెప్తుంది, మనము మన పాపములను మనము ఒప్పుకొని ఎడల. ప్రతిరోజు మనము ప్రతి పరిస్థితుల్లో ఏదో పాపం చేసినప్పుడు నీవు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే మోకరించి ఇంటి దగ్గర లేని సమయంలో, అయ్యా నా జీవితంలో ఈరోజు నేను తప్పు చేసిన, నన్ను క్షమించు, నన్ను పవిత్రపరచు, అయ్యా నేను ఒప్పుకుంటున్నానయ్యా, మారు మనస్సు అనుభవం కలిగి నేను జీవించాలని ఆశపడుతున్నానని మనం ఒప్పుకున్నప్పుడు అప్పుడు మటుకు మాత్రమే ఆయన నమ్మదగిన వాడు. అంతే తప్ప మనం ఎన్ని తప్పులు చేసినా సరే దేవుడు నా జీవితంలో చేయట్లేదు, అది చేయట్లేదు అంటే తప్పు మనలో పెట్టుకుని దేవుణ్ణి నిందించడము సరికాదు. అందుచేతనే యోహాను అంటాడు, మన పాపము మనం ఒప్పుకున్నప్పుడు, ఏదైతే మనలో అవిధేయత ఉందో, ఏదైతే మనలో సరైన దేవుడికి ఇష్టమైన కార్యము లేవో ఆ కార్యములు మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఈ బిడ్డ నా సన్నిధికి వచ్చి తన హృదయాన్ని కుమ్మరించి తన పాపములను ఒప్పుకుని తను తాను సరిచేసుకుంది కాబట్టి ఈ బిడ్డ జీవితంలో నేను కార్యము చేస్తానని దేవుడు తలుస్తాడు. అంతే రీతిగా మన జీవితం ఉన్నప్పుడు, దేవునితో సహవాసము చేస్తున్నప్పుడు, ఇంకో మాట ఏంటంటే మనం మంచి వాళ్ళతో సహవాసం చేసినప్పుడు ఎప్పుడు చెడు పనులు చేయి. నీవు దేవునితో సహవాసం చేస్తున్నావంటే నీవు దేవుడికి మాదిరికరమైన జీవితంలో జీవించాలి. అంతే తప్ప నేను దేవుడితో సహవాసం చేస్తున్నానని చెప్పుకుంటూ దేవుడికి అయిష్టమైన కార్యములు చేస్తున్నామంటే మనము దేవునితో సహవాసము చేస్తున్నట్లు లెక్క కాదు. మంచి వారితో సహవాసం చేసినప్పుడు చూడండి, పిల్లలు చక్కగా చదువుకున్న వారితో సహవాసం చేస్తే వాడు మొదట సరిగా చదువు రానప్పటికీ నెమ్మదిగా పుంజుకుంటాడు. నువ్వు దేవునితో సహవాసం చేస్తే, నువ్వు దేవునికి మాదిరికరంగా జీవిస్తున్నట్లయితే, నీ పాపములను ఒప్పుకున్నట్లయితే, దేవుడు ఆజ్ఞలను ప్రేమించి నువ్వు నడుచుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు. సారా జీవితంలో ఎట్టి రీతిగా కార్యము చేస్తాడు, ఆ యొక్క స్త్రీ విషయంలో ఎట్టి రీతిగా కార్యము చేస్తాడు. ఈ రోజు మనందరి జీవితంలో దేవుడు కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించిన యొక్క ప్రార్థన చేస్తున్నాం. మహిమగల తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయా. ఈరోజు నువ్వు మాతో మాట్లాడిన లేఖన భాగం బట్టి నీకు స్తోత్రం. నీతో సహవాసం మేము చేయాలి ఆ ప్రవర్తన. నీవు నమ్మదగిన దేవుడు, మా పాపాలను మేము ఒప్పుకోవాలని సెలవించు ఆ ప్రవర్తన. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను గైకొనాలని సెలవించు ఆ ప్రవర్తన. నువ్వు ఆ మాట తప్పడానికి నరమాత్రుడవు కాదు ఆ ప్రవర్తన. ఆకాశము భూములు గతించిపోతాయి కానీ నీ మాటలు గతిపోవాలని సెలవించుకుంటుంది. నీ మాట మాలో జీవితంలో నెరవేరాలంటే మేము మిమ్మల్ని ప్రేమించుకుంటుంది, నీ మార్గంలో నడుచుకున్నప్పుడు నీ అందరిని మేము దేవుని పుత్రులను కృప చూపించమని, వెత్తబడిన వాక్యం ఫలవత్తమైన కృప చూపించమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.